అక్కా అక్కా రండి, వచ్చి భోజనం తినండి. నువ్వు నా పెళ్లి జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు ఏ మొహంతో నన్ను భోజనానికి పిలుస్తున్నావు? అక్కా, మీరేం మాట్లాడుతున్నారు? మీరు మళ్ళీ మొదలు పెట్టారా? మీకు తెలుసు కదా నేను మీ దగ్గర ఏం దాచిపెట్టలేదని. ఎలాగో బావ రెండో పెళ్ళో, అదే మీ హస్బెండ్ రెండో పెళ్ళో ఆయన ఇష్ట ప్రకారమే జరిగింది. నేనేమి అతన్ని ఫోర్స్ చేసి పెళ్లి చేసుకోలేదు. మీతో బ్రేకప్ అయ్యింది, నన్ను పెళ్లి చేసుకున్నారు. అది ఆయన ఇష్టం. ఆయన నాతో ఉండాలని ఆశపడ్డారు. మీరు సంతోషం ఇవ్వలేనందువల్ల. నోర్బోయ్, నోటుకొచ్చిందల్లా వాగద్దు. ఇప్పుడు నువ్వు మా ఇంట్లో ఉన్న సంగతి మర్చిపోకు. మీరు మర్చిపోయారనుకుంటా. ఆయన నాకు కూడా భర్తే. మీకు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కుంది. ప్రియా, నేను నీకు ఎలా చెప్పాలి? ముందు నువ్వు నాకు చెల్లెలివి, ఆ తర్వాతే నువ్వు సవితివి. మీ అక్క జీవితం ఇలా నాశనం అయిపోతూ ఉంటే నువ్వు ఇలా కళ్ళారా చూస్తూ ఉంటావా? నేను ఈ ఆఫీసులో, ఈ సమాజంలో ఎలా మొహం ఎత్తుకుని తిరగలను? సమాధానం ఎలా చెప్పగలను? నా చిన్న చెల్లెలు నా భర్తకి రెండో పెళ్ళవని. దీనికి సమాధానం నా దగ్గర లేదు. టేబుల్ దగ్గర భోజనం పెట్టాను, మీరొచ్చి తినండి. ప్రియా, నాకు సమాధానం కావాలి. ప్రియ, అరే, ఒక రోజుకి 50 సార్లు మీ ఫోటో చూస్తూ ఉంటాను. ఒకవేళ మీలాంటి వారు నా లైఫ్ పార్ట్నర్ అయ్యారంటే నా జీవితంలో నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు. నేను మీ డీపీ చూడకుండా ఉండలేకపోతున్నాను. ఏవండి? నేను మీతో తర్వాత మాట్లాడతా. ఏవండి? ఏంటి? మళ్ళీ కిచెన్లో పాలు మర్చిపోయారా? ఇదిగోండి. నేను చాలాసార్లు చెప్పాను డిన్నర్ తర్వాత పాలు తాగమని. తాగుతానులే, సారీ మర్చిపోయాను. అయితే మీ ఆవిడెక్కడా? నా పక్కనే ఉంది. నేను అక్క గురించి మాట్లాడుతున్నా. నా మొదటి భార్య నువ్వే. మీ అక్క నా రెండవ భార్య. అయితే ఆవిడ్ని భోజనానికి పిలవాలి. నేను వెళ్ళి చూసొస్తాను. సర్లే, నేను వెయిట్ చేస్తాను. త్వరగా వచ్చేసే. ఈలోగా నేను ఈ పాలు మొత్తం తాగేస్తాను. ఓకే. ఏమైంది? ఎందుకు ఫోన్ కట్ చేశావు? మా ఇంటికి గెస్ట్ వచ్చారు. ఏమైంది? మళ్ళీ గొడవ పడ్డారా? నీకు ఎన్నిసార్లు చెప్పాను మీ అక్క కాస్త మెంటల్ ఉందని, కానీ ఎప్పుడు తనతోనే ఉంటానంటావు. ఏవండి, నేను భోజనానికే పిలిచాను, ఆవిడే మొదలు పెట్టారు. నా జీవితాన్ని నాశనం చేసావని అంటుంది. ఇంకా నేను ఇంతకు మించి తట్టుకోలేను. ప్లీజ్. సర్లే, నువ్వు కోప్పడకు. నువ్వు స్నేహాన్ని పట్టించుకోకు. ఇలా చూడు, నువ్వు టెన్షన్ అయ్యేవంటే నీ అందం తగ్గిపోతుంది. నువ్వు అలా ఉంటే నాకు ఏమాత్రం నచ్చదు. ఇలా చూడు, ఈ రాత్రి ఎంత బాగుందో. ఇప్పుడు కోపడే సమయం చెప్పు, ప్రేమించుకునే సమయం. నీకు విషయం తెలుసా? నువ్వు చాలా అందంగా ఉంటావు, అందరికంటే అందంగా ఉంటావు. మనీష్, నువ్వెందుకు నన్ను ఇలా మోసం చేశావు? ప్రియా, ప్రియా, మనీష్, మీరు మర్చిపోయారా? లాస్ట్ టైమే కదా మీకు అటాక్ వచ్చింది. మళ్ళీ రన్నింగ్ చేయడం మొదలు పెట్టారా? ఇదంతా చాలా డేంజరస్ అని మీకే తెలుసు కదా. అరే, శర్మ గారు కాల్ చేశారు, అందుకే ఆయనతో పాటు వెళ్ళాను. నువ్వేంటి ఉదయాన్నే? నువ్వు కాస్త రెస్ట్ తీసుకోవచ్చుగా. ఒకవేళ నేను రెస్ట్ తీసుకున్నానంటే మీరు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళలేరు. మీకు లంచ్ బ్రేక్ఫాస్ట్ ఎవరు రెడీ చేస్తారు? ఏ స్నేహం మరేం చేస్తుంది?
తనకి ఇంట్లో పనులు చేసే బాధ్యత ఉందిగా. డిన్నర్ పనులు చేయనప్పటికీ బ్రేక్ఫాస్ట్కైనా సహాయం చేయాలిగా. ఆవిడి వంట మనిద్దరు ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అంటే అందుకనే ఆ రోజు మిమ్మల్ని ఆ పాయసం తినద్దని చెప్పాను. ఒరే, ఈ విషయం నాతో ఇప్పుడు చెప్తావేంటి? నేను వెంటనే దాన్ని ఇంట్లోంచి తరిమేస్తాను. దానికి ఎంత ధైర్యం ఉంటే ఈ ఇంట్లోనే ఉంటూ ఇలాంటి పనులు చేస్తాను. మనీష్, ఇదంతా వదిలేంటి. ఇకపై ఇలా జరగకుండా నేను చూసుకుంటా. ఇంకా అప్పటినుంచి కిచెన్ పనంతా నేనే చూసుకుంటున్నాను. సో డోంట్ వరీ. మీరు రిలాక్స్ గా ఉండండి. మీకు ఇప్పుడే టీ తీసుకుని వస్తాను. నేను అక్కకి కలిపి కూడా టీ చేస్తాను. ఓకేనా? ఏంటి? నీకేమైనా పిచ్చా చెప్పు. ఇంత జరిగినప్పటికీ నువ్వు తన దగ్గరికే వెళ్తావా? ఇలా చూడు ప్రియా, నేను చెప్పేది విను. తను మనీష్, వినండి. ఆవిడ నా అక్కని నేను మర్చిపోకూడదు. సో మీరు సైలెంట్ గా ఉండండి, ఇంకా రిలాక్స్ గా ఉండండి. నేను టీ తీసుకొస్తాను. అక్కా, అక్క, నిన్న జరిగిన దానికి సారీ. నిన్న కాస్త ఎక్కువ మాట్లాడాను, అది నాకు తెలుసు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. పర్వాలేదు. అక్క, మీకు టీ. నువ్వు టీలో ఏం కలిపావు? మీరేమనుకున్నారు? విషం బాటిల్ మీ దగ్గర మాత్రమే ఉంటుందా? ఇంకా అక్క, ఇది మీకు చివరి టీ. బాయ్ బాయ్ అక్క. అక్క, మీకు టీ. లేదు లేదు, నేను టీ తాగడం మానేశాను. టీ తాగడం మానేశారా? కానీ అక్క, నిన్నే కదా మీరు టీ తాగారు. ఇంకా సడన్ గా వదిలేశారా? అక్క, మీరు నా పైన కోపంగా ఉన్నారా? లేదు లేదు లేదు, నీ మీద నాకేమీ కోపం లేదు. కానీ నాకు టీ ఏమీ వద్దు. నాకు ఇప్పుడు టీ తాగాలనిపించడం లేదు. ఒక పని చేయి, నువ్వు టీ ఇక్కడే పెట్టి నేను తర్వాత తాగుతాను. సరే. రవియా? వస్తున్నా. చెప్పండి, మీరెవరు? నమస్తే, నా పేరు రవి శర్మ. స్నేహ కలీక్. స్నేహ ఇంట్లో ఉన్నారా? ఆవిడ్ని కలవడానికి వచ్చాను. అక్క లోపలున్నారు. ఒక నిమిషం. అక్క, అక్క, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. హాయ్ స్నేహ. హాయ్. రవి, మీరేంటి ఇక్కడికి? రండి, లోపలికి రండి. ప్రియా చెప్పు. మనీష్,
రవి శర్మ అని ఎవరు ఇంటికొచ్చారు అక్కని కలవడానికి? మీకు అతను తెలుసా? అవును, తన కొలిగే, నాకు బాగా తెలుసు. 2-3 సార్లు కలుసుకున్నాను. ఏమైంది? ఆ, ఏమీ లేదు. ఇద్దరూ బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నారు. బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నారా? నాకేమనిపిస్తుందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఐ డోంట్ నో బట్ వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు. ఒకవేళ ఏదైనా ప్లానింగ్ వేస్తున్నారు. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకోవచ్చుగా, అది వదిలేసి ఇంటికొచ్చి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేస్తూనే ఉంటారు. అంతేకాకుండా స్నేహ ఆల్రెడీ నన్ను చంపాలని ప్లాన్ వేసింది, కానీ అందులో విజయం సాధించలేదు. ఒకవేళ నెక్స్ట్ ప్లాన్ ఏదైనా రెడీ చేశారా ఏంటి? ఇలా చూడు ప్రియా, వాళ్ళని నువ్వు ఒక కంట కనిపెడుతూ ఉండవు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకో. సరే, అర్థమైంది. స్నేహ, ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావు? ఈ విషయం ఈ పని కూడా ఎఫెక్ట్ అయింది. అయినో నీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. నీ బాస్ గురించి నీకు తెలుసు కదా, ఆయన ఆవేశం మొత్తం నా మీద చూపిస్తున్నారు. పైగా ఇది ఇయర్ ఎండ్ కూడా. ఇక ముందు ముందు నేను నిన్ను సేవ్ చేయలేను. ఇప్పుడు నన్నేం చేయమంటావు రవి? నాకేమీ అర్థం కావడం లేదు. ఈ 4 గోడల మధ్య ఉండాలని నాకు మాత్రం ఏమైనా ఆశ ఏంటి? కానీ ఇంటి నుంచి బయటకు వెళితే మనసులో 1000 ఆలోచనలు వస్తున్నాయి. నేను మిగతా వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి? నా మ్యారీడ్ లైఫ్ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు జరిగింది కూడా వాళ్ళందరి ముందే జరిగింది. మనీష్ గురించి, మా చెల్లెల గురించి అందరికీ తెలిసిపోయింది. నాకు నిజంగా ఏం అర్థం కావడం లేదు. నేను ఇదంతా ఎలా మేనేజ్ చేయాలి? స్నేహ, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా ఇదంతా నిజమని. నీ లాస్ట్ బర్త్డే రోజు నీ భర్త ఆఫీస్లో డ్రాప్ చేశారు. ఇద్దరూ చాలా సంతోషంగా జీవించారు. 2 నెలల క్రితం జరిగిన విషయం. కానీ ఇప్పుడు చూడు, నీ చెల్లెలే నీకు సవితిగా వచ్చి నీ నెత్తి మీద కూర్చుని ఆడుతోంది. కానీ నువ్వేమీ చేయలేకపోతున్నావు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఒకరి ఆలోచన చెడిపోవడానికి ఎంత టైం పడుతుంది రవి? కానీ నా బాధంతా నా చెల్లెలి గురించే. తనకేమనిపిస్తుందంటే మనీష్ తనని బాగా ప్రేమిస్తున్నాడని. ఇక తనేమో అతన్ని పిచ్చిదాల్లా ప్రేమిస్తోంది. కాని తనకేం అర్థం కావడం లేదు. మనీష్కి ఆడవాళ్ళంటే వీక్నెస్ అని. తన కామాన్ని తీర్చుకోవడానికి అతను ఎవరినైనా యూజ్ చేసుకుంటాడు. అది తన సొంత మరదలైనా సరే. సరే, బాధపడకు స్నేహ. ఏదో ఒకరోజు ఆ మనిషి గురించి అందరూ తెలుసుకుంటారు చూడు. రవి, మీకు ఏదైనా తీసుకురమ్మంటారా? అబ్బబ్బే, నాకేం వద్దండి. ఆఫీస్ అయిపోయింది. దారిలో తనని చూసి వెళ్దామని వచ్చాను, అందుకే వచ్చాను. సరే స్నేహ, నేను వెళ్ళొస్తాను. ఇవ్వండి, ఇది ఇవ్వండి. సరే, ఉదయం రవి ఇంటికొచ్చాడు కదా, ఎందుకో తెలిసిందా? అవును, ఆయన ఆఫీస్ పని కోసం వచ్చారని తెలుస్తుంది. ఇంకా కాసేపే ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారు. ఓకే, మీరు ఫ్రెష్ అవ్వండి, నేను భోజనం రెడీ చేస్తాను. అలాగే. అక్క, మీరెందుకు వంట చేస్తున్నారు? నేను చేస్తాను, మీరు వదిలేండి, వెళ్ళండి. లేదు, ఈ రోజు వంట నేనే చేస్తాను. అక్క, నేను చేస్తానని చెప్తున్నానా? మనీష్ రావడం వల్ల ఆయనతో మాట్లాడుతున్నాను. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. నీకు చెప్తే అర్థం కాదా? ఈ రోజు వంట నేనే చేస్తాను అంటున్నాను కదా, ముందెక్కడి నుంచి వెళ్ళు. అక్క, మీరు మర్చిపోయారా? మనీష్ నాకు కూడా భర్తే. నేను చెప్పాను కదా, మీరు ఇక్కడే వదిలేసి వెళ్ళండి. నేను కూడా ఒకసారి చెప్పాను కదా, ఈ రోజు వంట నేనే చేస్తాను అని. వెళ్ళు. స్నేహ, నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు తన్ని చంపాలని చూస్తున్నావా? మీకేమైనా పిచ్చా? నేను తన్నెందుకు చంపుతాను? ఇక మీరు ఇద్దరూ నాకు చేసిన ద్రోహానికి ఈ పాటికి నేను ఇద్దరిని కలిపి చంపేసి ఉండాల్సింది. ఇలా చూడు, దయచేసి గొడవ చేయకు, చాలు. ఇక మా ఇద్దరికి నీతో గొడవ పడే ఓపిక లేదు. ప్రియా, నువ్వురా, తన వంట తనే చేసుకుంటుంది. నాకు తర్వాత వండి పెట్టు. రా.
అరే ఉండండి. ప్రియా, నీకు ఎన్నిసార్లు చెప్పాను వెళ్ళేటప్పుడు అడ్డుకోవద్దని. విషయం ఏంటో చెప్పు. ఇదిగోండి మీ టిఫిన్. మీరు మర్చిపోయారు. సారీ, నేను నిజంగా మర్చిపోయాను. ఈరోజు రావడానికి కాస్త లేట్ అవుతుంది. ఈరోజు మా బాస్తో మీటింగ్ ఉంది. పర్వాలేదు, టేక్ కేర్. బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్. మీరు వైట్ షర్ట్లో చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అరే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు మీకు లేట్ అవ్వలేదా? బాస్ మెయిల్ చేశారు, అందుకే రిప్లై చేస్తున్నాను. బాయ్. ఓకే బాయ్. మీతో మాట్లాడి 10-15 రోజులైంది, కానీ ఇప్పుడు మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. పనిలో ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను. మీలో నా మీద ప్రేమ పుట్టిందనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు నన్ను ఎప్పుడు చూడలేదు కదా, చెప్పండి. మరి మీరే కదా కలుసుకోవడానికి ఆలస్యం చేస్తున్నారు. మీరు రాత్రి 2 గంటలకు రమ్మని చెప్పినా మిమ్మల్ని కలుసుకోవడానికి నేను అక్కడికి వస్తాను. శ్వేత, ఇక నేను వెయిట్ చేయలేకపోతున్నాను. పగల ఎలాగైతేనే గడిచిపోతుంది, కానీ రాత్రి చాలా కష్టంగా ఉంది. అయితే మీరు పెళ్లి చేసుకోండి, అప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఖచ్చితంగా చేసుకుంటాను, కానీ మిమ్మల్ని. నన్నా? ఏ, నేను మీకు నచ్చలేదా? ఆహా, అలా కాదు, నచ్చారు. కానీ నేను ఇప్పటి వరకు పెళ్లి గురించి అసలు ఆలోచించనే లేదు. చూడండి, నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీ గొంతులో ఎంత మాధుర్యం ఉందో, ఎంత తీయగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. ఇలా చూడండి శ్వేత, జీవితంలో మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. నా మనసులో ఉన్న రహస్యాలని నేను మీకు చెప్పేశాను. మనీష్, నేను ఫోన్ పెట్టేస్తున్నాను, నాకు కొంచెం పనుంది. ఓకే, బాయ్. బాయ్. మీ అక్క ఎక్కడా కనిపించలేదు? జైలు ఖైదీలాగా ఆవిడ రూమ్లో ఉంది. మీ బాస్ ఈ టైంలో వీడియో కాల్ ఎందుకు చేస్తున్నారు? బాస్ ఫోన్ కదా. యాక్చువల్గా ఈరోజు ఆయన ఆఫీస్కి రాలేదు. ఒకవేళ ఆయన నా క్యాబిన్కి వెళ్ళి ఉంటారు, నా ఫైల్స్ ఏమైనా వెతుకుంటారు, అందుకే నాకు ఆయన కాల్ చేశారు. వీడియో కాల్ చేశారు. నేను భోంచేసేసి ఆయన కాల్ చేస్తాను. మీ బాస్ ఉన్నారే, చాలా విచిత్రమైన ఆయన నిజంగా. బాస్ ఎప్పటికీ బాసేగా. సరే వినండి, తిన్న తర్వాత మర్చిపోకుండా పాలు తాగండి. మర్చిపోకూడదు, ఓకే? ఓకే. నేను వీడియో కాల్ చేసినప్పుడు మీరెందుకు ఫోన్ తీయలేదు? అంటే నేను మీటింగ్లో ఉన్నాను, ఇప్పుడే ఫ్రీ అయ్యాను. ఓకే, సారీ, తప్పైపోయింది. శ్వేత, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఈ తప్పు మళ్ళీ ఇంకోసారి చేయండి. యాక్చువల్గా నేను ఫోన్ చేసింది ఇందుకోసమే. నేనేమనుకుంటున్నానంటే, నన్ను మీట్ అవ్వాలన్న మీ కోరికను నేను తీర్చడానికి. ఎక్కడ, ఎప్పుడు కలుసుకుందామో చెప్పండి. సరే, నేను రేపు అప్డేట్ చేస్తాను. ఓకే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అది మన మొదటి పరిచయం వల్ల మీరు బ్లాక్ డ్రెస్ వేసుకురండి, ఎందుకంటే మీరు బ్లాక్ డ్రెస్లో చాలా చాలా అరే అంటే మీరు చాలా అందంగా ఉంటారంటున్నాను. ఓకే, రేపు కలుద్దాం. ఓకే, గుడ్ నైట్. బాయ్. హోటల్ వెయిట్ మోన్, రూమ్ నెంబర్ 604, 6 PM.
ఓకే, నేను టైంకి రూమ్ నెంబర్ 604కి వచ్చేస్తాను. ఆ, మీరు చెక్ షర్ట్ వేసుకురండి, అందులో మీరు చాలా అందంగా ఉంటారు. ఓకే, బాయ్ స్వీట్ హార్ట్. మనం తిన్నగా కలుసుకుందాం. అక్క, ఈరోజు మీరు భర్త కోసం ఉపవాసం ఉంటారా? నా భర్తకి అంత అర్హత లేదులే ఆయన కోసం నేను ఉపవాసం ఉండడానికి. కానీ నువ్వు ఖచ్చితంగా ఉండుంటావే కదా? అవును, ఈరోజు నా మొదటి నోము కాబట్టి. తర్వాత అక్క, ఈరోజు మేమిద్దరం బయటే తింటాం, సో అందుకని ఈరోజు మీరే వండుకోండి. ప్రియా, నువ్వు ఏ రాక్షసుడి కోసం ఇలాంటి ఉపవాసం చేస్తున్నావో అతను నిజంగానే నీకు బాగా ఇంపార్టెంట్ ఇస్తున్నాడా? అక్క మళ్ళీ మొదలు పెట్టారా? అవును, నేను మళ్ళీ మొదలు పెట్టాను. కానీ నేనొక నిర్ణయానికొచ్చాను. నేనేమనుకుంటున్నానంటే మీ ఇద్దరికీ సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను. ఈరోజు నీకు మొదటి సుమంగళి పూజ కదా, ఒక అక్కయ్యగా ఇది నా బాధ్యత కూడా. ఈ మంచి రోజున ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నాను. ఏంటి? చెప్పండక్క. చెప్పడం కాదు, పద చూపిస్తాను. ఓయ్, వల్లో పడిపోయారా? ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోకుండా ఉంటే అది నీ అందానికి అవమానం. ఇంకా ఇప్పుడు నేను నీ అందాన్ని అవమానించదలుచుకోలేదు. రండి. శ్వేత, ఒక విషయం చెప్పనా? నువ్వు ఫోటోలో కంటే నిజంగా చాలా అందంగా ఉన్నావు. నిజంగానే నువ్వు ఇంత అందంగా ఉంటావని నాకు తెలిస్తే నేను ఎన్ని రోజులు నిన్ను కలుసుకోకుండా ఉండేవాడిని కాదు. మనీష్, నేను వెయిట్ చేయించి ఉండకపోతే మన మీటింగ్ ఇంత బాగుండేది కాదు కదా. మనం ఇలా ఈ సమయంలో కలుసుకోవడం ఒక మంచి కోసమేనని అనుకోండి. శ్వేత, ఒకవేళ నువ్వు నాకు దక్కకుండా ఉంటే నిజంగానే నేను చనిపోయి ఉండేవాణ్ణి. అలాగా? అయితే మీరు నా ప్రేమ వలలో పడి చచ్చిపోతారన్నమాట. సరే, మీరేం తింటారో చెప్పండి. మందా లేక మగువా? సరే, ఇప్పటికి నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. क्या हुआ, तुम हंस क्यों रही हो? మరి నీకు? ఈరోజు నాకు తాగలం లేదు. శ్వేత, ఈ మందులో కంటే నీ కళ్ళలోనే ఎక్కువ మొత్తుంది. నేను నిన్ను కిస్ చేయొచ్చా? ఇలా కాదు, ఈ గొప్ప సమయంలో ఈ గొప్ప విషయానికి గొప్ప సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాను. ఇంతకేంటది? చెప్తానుండండి.
నువ్వేం చేస్తున్నావు? మీరెప్పుడైనా ఈ విధంగా లవ్ చేశారా? ఎప్పుడూ లేదు. అందువల్ల ఈరోజు మనం కొత్తగా ప్రేమించుకుందాం. అలాగా? మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్. ఏమైంది, ఎందుకలా నవ్వుతున్నావు? కామంతో కొట్టుకునేవాడికి తన కామవాంఛ తీర్చుకోవడానికి ఎంతో దూరమైనా వెళ్తాడని ఇప్పుడే నేను చూస్తున్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకేమనిపిస్తోంది? ఆ? నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను అనుకుంటున్నావా, లేక పడుకోవడానికి వచ్చాను అనుకుంటున్నావా? ఒక మనిషి ఒక్కరిని కాదు, ఇద్దరిని కట్టుకున్నా సరే కామం తీరలేదన్నమాట. ఆ కామ పిచాచి కామం ఎంతమంది ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళినా తీరదు. అర్థమైందా? అలాగే నువ్వు ఈ భూమికే చాలా భారానివి. శ్వేత, నువ్వు నా గురించి ఏదో తప్పుగా అనుకుంటున్నావు. నాకు భార్య లేదు. నేను నిన్నే ప్రేమిస్తున్నాను. నేను సింగిల్ని. షడప్. అలాగే నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను నీ శ్వేతనేం కాదు, నేను రవి వాళ్ళ శ్వేతాని. ఆ శ్వేత లిజన్, స్నేహకి మన అవసరం ఉంది. అలాగే నేనిక్కడికి నీవు వేసుకున్న ముసుగు తొలగించడానికి వచ్చాను. గుడ్ లక్. థ్యాంక్స్ శ్వేత. అలాగే రవి కూడా థ్యాంక్స్ చెప్పు. ఇది మా బాధ్యత. అండ్ టేక్ కేర్. బాయ్ మనీష్. అయితే నోము మీరు దానితో చేసుకుంటున్నారా? ఆ అమ్మాయితో? హా? ప్రియా, నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. తనొక ఫ్రాడ్ అమ్మాయి. నాతో బిజినెస్ మీటింగ్ ఉందని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నాతో ఈ విధంగా ఏదేదో చేస్తూ ఉంది. ప్లీజ్ ప్రియా, నన్ను నమ్ము. ప్రియా ప్లీజ్, నా చేతికి ఉన్న కట్లు విప్పు ప్రియా ప్లీజ్. నీకు తెలుసు కదా, నాకు 2 సార్లు అటాక్ వచ్చిందని. నీకు బాగా తెలుసు. నాకు చాలా గుండె నొప్పిగా ఉంది ప్రియా. ప్లీజ్ నా కట్లు విప్పేసాయి ప్రియా. ఇప్పుడు మీరు కంగారు పడకండి, మేము వచ్చేసాం కదా. ఇక నుంచి మీరు కోరిన కోరికలన్నీ తీర్చేస్తాం. ఆ అమ్మాయి చేయలేనివన్నీ కదా ప్రియా? అవునక్క. ఈరోజు సుమంగళి పూజ కదా. నీ కామ పిచ్చి కూడా తగ్గట్లేదుకా. నీకు 2 భార్యలున్నారు, ఇంకా చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అంతే కదా? ప్రియా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇంతకీ నీకేమైంది? ఒకవేళ స్నేహ నిన్ను... స్నేహ, నువ్వు ఈ ఫ్యాన్... స్నేహ, ఫ్యాన్ చేసి ఎందుకు ఆఫ్ చేసావు? ప్రియా, నాకు ఊపిరి అందడం లేదు ప్రియా. ప్లీజ్ కట్లు ఇప్పేసాయి ప్రియా ప్లీజ్. నాకు ఊపిరి అందడం లేదు ప్రియా. పర్వాలేదు, ఇప్పుడు నీకున్న పిచ్చంతా మేము తగ్గిస్తాం. వద్దు ప్రియా ప్లీజ్. నీళ్ళు. మీకు నీళ్లు కావాలా? నువ్వేమనుకుంటున్నావు? నీ వలలో నా చెల్లెలు చిక్కుకున్నట్టు అంతే ఈజీగా శ్వేత కూడా చిక్కుకుంటుందనుకున్నావా ఏంటి? నేను చెప్పేది కరెక్టేగా? ప్రియా, నువ్వేనా నమ్ము. తను నన్ను బిజినెస్ మీటింగ్ అని పిలుచుకొచ్చింది. అలాగా? నీ బిజినెస్ మీటింగ్ ఇలాగా ఉంటుంది, ఇలాంటి రూమ్ లో. అది నీ చేతులు కట్టేసి
అక్క ఇది వెయ్యండి. వద్దు వద్దు ఇదిగో తీసుకో. వద్దు 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 ప్రియా ప్లీజ్, మన ఇద్దరి మధ్య తను గొడవ పెట్టాలని చూస్తోంది. ప్రియా నన్ను నమ్ము ప్లీజ్, నా కట్లిపేసాయి. ట్రస్ట్ మీ ప్రియా. ట్రస్ట్? అది కూడా నిన్న? నీ నమ్మకాన్ని చూపించనా? ఆగు. ఇలా చూడండి శ్వేత, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీ గొంతు ఎంత బాగుంటుందంటే అమృతంలో ఉంటుంది. నేను ఆగలేకపోతున్నాను. నా జీవితంలో మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను నా మనసులో ఉన్నదంతా మీకు చెప్పేశాను. మన మొదటి పరిచయం వల్ల మీరు బ్లాక్ డ్రెస్ వేసుకురండి. మీరు బ్లాక్ డ్రెస్లో చాలా అందంగా ఉంటారు. ఇదంతా ఆపు. ఇదంతా తను చెప్పేదంతా అబద్ధం ప్రియా. నీకు నా గురించి తెలుసుగా. ఆల్రెడీ ఓసారి మనకి విషయం పెట్టి చంపాలని చూసింది కదా. అదేమి విషయం కాదు. అక్క నాకు అన్నీ చెప్పేశారు. అక్క, మీకు మాపైన అంత ప్రేమ ఉంటే మరి పాయసంలో ఎందుకు విషయం కలిపారు? అది విషయం కాదు, అది నిద్ర మాత్ర. అది మనీష్ కోసం. ఆ రోజు అతను శ్వేతాన్ని కలుసుకోవాలని చాలా ఆరాటపడ్డారు. అందుకే రవి గర్ల్ ఫ్రెండ్ అయిన శ్వేత ఫోటోని నేను ఆయనకి పంపించాను. అప్పుడు తనకి అసలు ఒంట్లో బాలేదు. సో ఆయన్ని ఆపడానికే ఆ రోజు నేను అందులో నిద్ర మాత్రని కలిపాను. అది నువ్వు విషమని అనుకున్నావు. లేదక్క, మనిషి ఇలా చేస్తారని నేను అసలు నమ్మలేకపోతున్నా. నా మాటలు నమ్మడం లేదు కదా? మనీష్ మనస్తత్వం ఏంటో నీకు లైవ్లో చూపిస్తాను. ఈరోజు వైట్ మూన్ లాడ్జ్లో 604లో 6 గంటలకి శ్వేతాన్ని కలుసుకోబోతున్నారు. ఆఫీస్ పూర్తయిన వెంటనే ఆయన అక్కడికే వెళ్ళబోతున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. ఆ అక్క చెప్పిందంతా నిజమే. నేను ఎప్పుడో కళ్ళు తెరవాల్సిందక్క. నీ మొబైల్లో ఎవరి నెంబర్ అయితే బాస్ అని సేవ్ చేసుకున్నావో అది ఇంకెవరిదో కాదు, అది నాదే. శ్వేత ఫోటో మాత్రమే నిజం, మిగతాదంతా నేనే. శ్వేత, ఇక నేను ఆగలేకపోతున్నాను. పగలలాగైతేనే గడిపేయగలుగుతున్నాను, కానీ రాత్రి నేను గడపలేకపోతున్నాను. ఒకవేళ మీకు ప్రేమ పుట్టిందనుకుంటాను, కానీ మీరు ఒక్కసారి కూడా నన్ను నేరుగా చూడలేదు కదా. మీ గొంతు ఎంత బాగుంటుందంటే, ఎంత తీయగా ఉంటుందంటే నేను మాటలో చెప్పలేకపోతున్నాను. తర్వాత నువ్వు శ్వేతతో చాట్ చేసావు కదా, అది కూడా నేనే. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మెసేజ్ చేస్తాను. మీ అసలు రంగు బయట పెట్టడానికి నేను ఇంత ప్లాన్ వేశాను. నా ఈ ప్లాన్లో నా ఫ్రెండ్ రవి అలాగే తన ఫ్రెండ్ శ్వేత నాకు చాలా హెల్ప్ చేశారు. హాయ్ స్నేహ, ఎలా ఉన్నావు? రవి, నాకు నీ సహాయం కావాలి. సరే సరే, ముందు విషయం ఏంటో చెప్పు. ఈ రోజు నువ్వు చేసిన దాని వల్ల మా ఇద్దరి జీవితం నాశనం అయిపోయింది. ప్లీజ్ ముందు కట్లు విప్పండి. ప్రియా, నన్ను కాపాడు ప్రియా. ప్రియా, నాకు ఊపిరందడం లేదు, నవల కావడం లేదు ప్రియా. ఊపిరాడట్లేదా? పర్వాలేదు, నువ్వు అనుభవించి చావాలి. ఇంకెప్పుడు ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చెయ్యకూడదు. ప్రియా ప్రియా ప్రియా